మహిమ కలుగును గాక. ప్రభునందు చేరవచ్చిన ప్రియ దేవుని సంగమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని యొక్క కృప చేత ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధన చేయడానికి, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకు అనుకూలపరిచే విధానాన్ని బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రపంచమంతా ఈరోజు ఈస్టర్గా క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడని పండుగ జరుపుకుంటా ఉంది. అయితే మన జీవితంలో ప్రతి ఆదివారం మనకు పండగే. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతిరోజు పండగే. ఎందుకంటే క్రీస్తును కలిగి ఉండడం అనేది మన జీవితంలో గొప్ప పండగ అన్నమాట. నిజంగా లోకానికైతే, అంటే లోకములో అలాగే క్రైస్తవ తరములో కూడా కొంతమంది యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు అని తల్లిదండ్రుల ద్వారా విని ఆ మాటలు నమ్మేవారు. దీన్ని ఇంటెలెక్చువల్ ఫెయిత్ అంటారు అనమాట. అంటే వారి ఈ మాటలు బుర్ర వరకు వెళ్తాయి అనమాట, హృదయానికి తాకవు. ఈ విధంగా వీరందరికీ ఈరోజే పండుగ అనమాట. కానీ క్రీస్తును హృదయంలోకి అంగీకరించిన వారికి ప్రతిరోజు పండుగగా ఉందన్నమాట. దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము ఈ యొక్క పునరుద్ధానానికి సహాయకరంగా కొన్ని విషయాలు ప్రభు యొక్క పునరుద్ధానానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. వాటిని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6-7 వచనాలు. అందుకతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను. మంచిది. చదవబడిన లేఖనం మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక్కడ కొంతమంది స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు. వారు సమాధిలో ఉన్న యేసు క్రీస్తుని వెతుకుతూ ఉన్నారన్నమాట. మగ్దలేని మరియా, సలోమియు అని ఇక్కడ వారి గురించి రాయబడేది. సినాప్టిక్ గాస్పెల్స్ లో 4 సువార్తల్లో మనకు మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు, యోహన్నా, వీరు 4 పేర్లు ఆ సమాధి దగ్గరకు వెళ్ళినట్లు ఈ 4 సువార్తల్లో వారి యొక్క పేర్లు మనకు కనబడతాయి. ఇంతకీ వారు దేనికోసం వారు వెతుకుతా ఉన్నారు? చనిపోయిన యేసు క్రీస్తుని వారు వెతుకుతా ఉన్నారనమాట. దే వర్ సర్చింగ్ డెడ్ బాడీ. వారు శవాన్ని వెతుకుతా ఉన్నారు. వారి హృదయాలు ఎంత మాత్రము కూడా తెరవబడినట్లుగా మనకు కనబడుతూ ఉందండి. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసు క్రీస్తు వారు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఆయన పునరుద్ధానుడై తిరిగి లెగుస్తాను. 1 Corinthians 15:8 to 19. 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 1 Corinthians 15:8 to
మనము ఆరాధనలో కూడా చూసే ఆ విషయాలు. ఆయన శిలువ మరణం పొంది 3వ దినమున తిరిగి లేస్తాను అని అగత్యమని ఆయన ఆ శిష్యులకు మాటి మాటికి ఆయన తెలియచేసినట్లు మనకు లేఖనాల్లో కనబడుతూ ఉంది. అవును, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం చాలా గొప్పదన్నమాట. ఈ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు, అలాగే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి విలువ తీసుకొని వచ్చిందనమాట. అంత మాత్రమే కాదు, కానీ పాపులైన మానవాళిని పాపం నుండి కడిగి వేసి పరలోకానికి చేర్చడానికి క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అండి. అయితే వారు వెతుకుతా ఉన్నారు. వెతుకుతా ఉంటే 4 సన్నివేశాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అక్కడ యేసుక్రీస్తు లేడు సమాధిలో, రెండవది రాయి దొర్లింపబడి ఉంది, మూడవది అక్కడ దేవదూతలు ఉన్నారు, నాలుగవది దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ వచ్చిన స్త్రీలలో సరైన విశ్వాసం లేకపోవడం. అయితే అక్కడ దూత కూడా ఆ లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఆ దూతలు చేసిన పని కూడా రాయి దొర్లించారు. రెండవది అక్కడ నిలబడ్డారు, అలాగే ఆ స్త్రీలని మూడవదిగా ప్రశ్నించారు, నాలుగవదిగా వారికి ఒక రిఫరెన్స్ వినిపించారన్నమాట. వాక్యాన్ని వారికి వినిపించినట్లు మనం చూస్తామని. ప్రియమైన సోదరి సోదరులారా, వారి ద్వారా, ఆ స్త్రీల ద్వారా అక్కడ మొట్టమొదటిగా క్రీస్తు పునరుద్ధానం అనేది ఆ దేవదూతల ద్వారా వారికి ప్రకటించబడినట్లు లేఖనాలు ప్రత్యక్షమవుతా ఉన్నాయి. వారు వెళ్ళి శిష్యులకు తెలియచేస్తారు. శిష్యులు కూడా అపనమ్మకంతోనే వారు ఉన్నారు. వారి హృదయాలు తెరవబడినట్లుగా, వారి యొక్క కన్నులు తెరవబడినట్లుగా లూకా సువార్త 24వ అధ్యాయంలో మనకు ప్రత్యక్షం అవుతా ఉంది. అయితే క్రీస్తు యొక్క పునరుద్ధానం నిజంగా జరిగిందా అంటే ఎస్, జరిగింది. దానికి లేఖనాలే మనకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. యేసుక్రీస్తు వారు కూడా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 26 వచనంలో కూడా పునరుత్థానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు వారు కంఠాబద్ధంగా తన మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ పునరుత్థానం అనే వాడు మనకు కనబడుతూ ఉంది. పునర్ ప్లస్ ఉత్థానము అంటే తిరిగి లేపబడడం అని అర్థం అన్నమాట. తిరిగి లేపబడడం. దీని గురించి లూకా భక్తుడు అపోస్తుల కార్యములో కూడా తన యొక్క సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. 1వ అధ్యాయము 3వ వచనం అపోస్తుల కార్యములు మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. యేసుక్రీస్తు పునరుత్థానుడై 40 దినాలు వారి మధ్య ఉండి వారికి అనేకమైన విషయాలు బోధించినట్లు లేఖనాలు ప్రత్యక్షమవుతా ఉన్నాయి. ప్రియమైన సోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో మరణం నుంచి లేచిన వారు బైబిల్లో ఉన్నారు. అయితే వారి యొక్క పునరుత్థానానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో కొన్ని పునరుత్థానాలు పాత నిబంధనలో మనం అలా జ్ఞాపకం చేసుకుంటే తెలియజేస్తారు. రాజుల గ్రంథంలో పునరుద్ధారం గురించి సారేపతి విధవరాలి కుమారుడు, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో సారేపతి విధవరాలి కుమారుడు చనిపోయిన వ్యక్తి ఏలియా తిరిగి లేపినట్లు అక్కడ మనం చూడగలం. అలాగే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనంలో మరొక
కుమారుడు లేపబడతాడు అన్నమాట. ఎవరు ఆ కుమారుడు? ఎవరి యొక్క కుమారుడు? షూనేమీరాలి యొక్క కుమారుడు అక్కడ లేపబడినట్లు మనం చూస్తాం. అలాగే అదే రాజుల 2వ గ్రంథములో 13వ అధ్యాయము 21వ వచనంలో ఒక వ్యక్తి లేపబడినట్లు మనం చూస్తాం. ఎలీషా శల్యములకు ఆ శవం తగిలినప్పుడు తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను అని రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో మనకు ప్రత్యక్షమవుతాం. 3 పునరుత్థానాలు కనబడతా ఉన్నాయి, చనిపోయిన వారు తిరిగి లేచినట్లు. అలాగే కృత నిబంధనలో కూడా మనం ఆరాధన తలంపుల్లో మనం చూసాం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 25వ వచనంలో, అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాల్లో ఒక ముగ్గురు పునరుత్థానమైనట్లు, అంటే వారు మరణించి తిరిగి లేచినట్లు మనకు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. ఒకటి యాయీరు కుమార్తె. యాయీరు కుమార్తె చనిపోయిన ఇంట్లో ఉంది. యేసుక్రీస్తు వారు ఆమెను తిరిగి లేపాడు. ఆ తర్వాత విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. పాడి మీద ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. యేసుక్రీస్తు వారు ఎదురొచ్చి ఆ బాబుని లేపినట్లు మనం చూస్తాం. అలాగే ఊరి బయట సమాధిలో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. లాజరు కూడా ఆయన తిరిగి లేపినట్లు మనం చూస్తాం. అలాగే మరొక 2 చనిపోయిన వారు యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు మరొక 2 ఈ యొక్క సన్నివేశాలు మనకు కనబడతాయి. చెప్తారా? ఎవరు? పేతురు ఒక స్త్రీని లేపుతాడు అనమాట. ఆమె టైలర్. ఎవరు? ఆ పేరు తబిత. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తల కార్యములు 20వ అధ్యాయములో మరొక వ్యక్తిని లేపుతాడు అనమాట. ఎవరు ఆ వ్యక్తి? ఐదుకు. కనుక ఈ విధంగా ఈ పునరుత్థానాలు మనకు కనబడతాయి. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు కూడా కొంతమంది శరీరములతోనే లేచి ఆ యొక్క యెరూషలేము పట్టణములో అనేక మంది కనబడినట్లుగా లేఖనాలు మనకి తెలియచేయబడతా ఉన్నాయి. కానీ వారి పునరుత్థానం వేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం వేరు అన్నమాట. వారు చనిపోయిన వారు తిరిగి లేచారు, మరలా చనిపోయారు అన్నమాట. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడై ఆయన మహిమా దేహంతో నిరంతరం ఆయన జీవిస్తున్నాడు. అది ఆయన యొక్క పునరుత్థానం యొక్క ప్రత్యేకం. ఆయన మహిమా దేవునితో లేచాడు. మహిమా దేవునితో లేచి ఆయన పునరుత్థానుడైనగా పునరుత్థానం కలిగిన క్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో ఆయన పునరుత్థానం మీద చాలా ఈనాడు క్రీస్తు పునరుత్థానం మీద క్రైస్తవేతరులు దాడి చేస్తూ ఉన్నారు. అనేక విధాలుగా అనేకమైన సిద్ధాంతాలు చూపించి వారు క్రీస్తు పునరుత్థానం మీద వారి యొక్క దాడి జరుగుతూ ఉందండి. యేసు క్రీస్తు యొక్క జననం మీద కూడా దాడి జరుగుతూ ఉంది. యేసు క్రీస్తు యొక్క మరణము మీద కూడా దాడి జరుగుతూ ఉంది. అలాగే యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం మీద కూడా నేటి క్రైస్తవేతరులు, క్రీస్తును అంగీకరించిన వారు అనేక మంది వారు అనేక సిద్ధాంతాలు చూపించి వారు తప్పుడు బోధలకు, తప్పుడు మార్గాలకు క్రైస్తవుని మరలించాలని, క్రీస్తు నుండి విశ్వాసం నుంచి తొలగింప చేయాలని సాతాను అనేక మంది ద్వారా తప్పుడు సిద్ధాంతాలు పుట్టించి వాడు క్రీస్తుకి దూరం చేస్తా ఉన్నాడు. ఒక 4 సిద్ధాంతాలు ప్రాముఖ్యమైనవి మనం చూద్దాం. ఆ తర్వాత దేవదూత ఇచ్చిన సందేశం, వాటిని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి ప్రాముఖ్యంగా చోరీ సిద్ధాంతం అన్నమాట. ఒకటి చోరీ సిద్ధాంతం. యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని దొంగలించి శిష్యులు ఆయన లేచాడు అని చెప్తున్నారని ఒక సిద్ధాంతాన్ని వారు పుట్టించారన్నమాట. దీనినే చోరీ సిద్ధాంతం అంటారన్నమాట. యేసుక్రీస్తు తిరగలేగలేదు అని వారు ఈ సిద్ధాంతాన్ని పుట్టించారన్నమాట. యేసుక్రీస్తు యొక్క శిష్యులు వచ్చి ఆయన యొక్క
దేహాన్ని సమాధిలో నుంచి దొంగలించి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని వారు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని బోధించినట్లు మనం చూస్తా ఉన్నాం. దానికి కారణాలు ఏంటంటే ఇది ఒక అబద్ధ బోధ. ఒకవేళ యేసుక్రీస్తు శిష్యులే ఆయన యొక్క సమాధిలో నుంచి ఆయన యొక్క దేహాన్ని దొంగలిస్తే వారు యేసుక్రీస్తు గురించి ప్రకటించవలసిన అవసరం లేదు. అలాగే యేసుక్రీస్తు కొరకై వారు హతసాక్షులు అవ్వాల్సిన అవసరం లేదండి. వారు క్రీస్తు కొరకై హతసాక్షులైనట్లుగా మనకు లేఖనాలు ప్రత్యక్షమవుతా ఉన్నాయి. అలాగే చరిత్రలో యేసుక్రీస్తు కొరకై వారు మిగిలిన 10 మంది శిష్యులు 11 మంది శిష్యులు అలాగే 10 మంది శిష్యులు యేసుక్రీస్తు కొరకై హతసాక్షులైనట్టుగా మనకి చరిత్ర తెలియచేస్తా ఉందండి. ఒకవేళ వారు దొంగలిస్తే వారు హతసాక్షులు అవ్వవలసిన అవసరం లేదు. రెండవదిగా అక్కడ ఉన్న రోమా సైనికులు చేతగాని వారా దొంగలించడానికి పెద్ద బండ అక్కడ సమాధికి పెట్టారు. అలాగే రోమా సైనికులు ఉన్నారనమాట, రోమా సోల్జర్స్. వారిని ఎదుర్కొని వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడింది. ప్రియమైన సోదరి సహోదరులారా, అక్కడ పకడ్బందీగా అక్కడ రోమా సైనికులు ఆ యొక్క సమాధిని వారు భద్రపరుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక ఇది తప్పుడు సిద్ధాంతం. రెండవది తప్పుడు సమాధి సిద్ధాంతం అన్నమాట. అంటే పాతి పెట్టింది ఒక చోట, సమాధిలో లేచింది ఖాళీ సమాధుల్లో అని మరొక సిద్ధాంతాన్ని, దీన్ని తప్పుడు సమాధి సిద్ధాంతం అని తెలియచేశారు అన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 41-42 వచనం సహాయకరంగా చదువుకుందాం. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను అని మనం చూస్తా ఉన్నామండి. అక్కడ ఒక తోటలో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. అక్కడ ఆ తోటలో ఆయన సమాధి తప్ప మరొకటి లేదన్నమాట. ఇది ధనవంతుడైన వ్యక్తి సమాధి. ఆ తోటలో యేసుక్రీస్తు సమాధి తప్ప మరొక సమాధి లేదు. కనుక ఆయన పాతి పెట్టింది ఒక చోట, సమాధుల నుండి లేచింది మరొక చోట అని అనేక సమాధులను తీసుకొస్తూ ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొస్తా ఉన్నారు. కనుక అక్కడ ఉంది ఒకటే సమాధి. కనుక ఈ సిద్ధాంతం అనేది రాంగ్ అన్నమాట. మూడవది భ్రమ సిద్ధాంతం అన్నమాట. దయచేసి నేను త్వరగా ముగిస్తాను, కళ్ళు తెరిచి శ్రద్ధగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడవది భ్రమ సిద్ధాంతం అన్నమాట. అంటే తిరిగి లేవడం, యేసుక్రీస్తు తిరిగి లేవడం ఇది ఒక భ్రమ, ఇది ఒక ఊహ మాత్రమే అని, ఇది ఒక మ్యాజిక్ మాత్రమే అని కొంతమంది క్రైస్తవేతరులు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం మీద ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి వారు అనేకమైన దుర్బోధనల్ని ప్రకటిస్తా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం ఇంతకుముందే మనం ఆరాధనలో చూసాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 4-6 వచనాల్లో అక్కడ 500 మంది ఆయన తిరిగి లేవడం చూసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ సినాప్టిక్ గాస్పెల్స్ లో ఈ 4 సువార్తల్లో అక్కడ అనేక మంది స్త్రీలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలాగే శిష్యులకు కూడా ఆయన 4 సార్లు దాదాపుగా వారికి ప్రత్యేకంగా శిష్యులకు 4 సార్లు తర్వాత మరొకసారి ఆయన ఆరోగ్యమైనప్పుడు ఆయన కనపడినట్లు మనం చూస్తాం. అలాగే ఎమ్మాయి మార్గంలో వెళ్ళేటప్పుడు 2కు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. దాదాపుగా అనేక మంది ప్రజలు చూస్తూ ఉండగా ఆయన ఒలివ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళినట్లు ఆ 40 దినాల తర్వాత లేఖనాలు ప్రత్యేక సాక్ష్యాలుగా మనకు కనబడతా ఉన్నాయి. కనుక ఇది భ్రమ కాదు, ఇది వాస్తవం, ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. కనుక ఇది వాస్తవం. అంతేకాని ఈ భ్రమ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చేవారు, తప్పుడు సిద్ధాంతాన్ని బోధించి క్రీస్తుకు దూరం చేసేవారు చాలా మంది లేకపోలేదు. 4వ సిద్ధాంతం ఏంటంటే సుకు సిద్ధాంతం అన్నమాట. దీనిని ఏమన్నారంటే మూర్ఛ సిద్ధాంతం. దీనిని మోర్ఛ సిద్ధాంతం అన్నారు అనమాట.
యేసుక్రీస్తు వారు ఆ శిలువలో చనిపోలేదు. వీరి యొక్క వాదనలు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ శిలువలో చనిపోలేదు, ఆయన మూర్ఛపోయాడు, స్పృహ తప్పాడు, కోమాలోకి వెళ్ళాడు. అయితే ఆ సమాధిలో ఉంచినప్పుడు ఆయన ఆ మూడో దినాన తిరిగి లేచి ఆయన నడుచుకుంటా భారతదేశానికి కాశ్మీర్ వచ్చి అక్కడ తబిత అనే ఒక స్త్రీని వివాహం చేసుకొని ముగ్గురు కుమార్తెల్ని కన్నారని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, మూర్ఛ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు అనమాట. వీరిని ఇది ఫాలో అయ్యేవారని అహ్మదీయులు అన్నారనమాట. దాదాపుగా 13 కోట్ల మంది ఈ సిద్ధాంతాన్ని నమ్ముతా ఉన్నారన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, కనుక యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం అనేది వాస్తవం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం అనేది వాస్తవంగా లేఖనాలు మనకు స్పష్టమవుతా ఉంటే, ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు పుట్టించి సాతాను మనుషుల ద్వారా క్రీస్తుకు వేరు చేయాలని, క్రీస్తుకు దూరం చేయాలని వాడు చాలా పన్నాగాలు పన్నుతున్నట్లు మనం చూడగలమండి. అయితే దేవదూత ఇస్తున్న సాక్ష్యం, దేవదూత ఇస్తున్న సందేశం మనం చివరిగా విందాం. ఇక్కడే ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6-7 వచనాల్లో ఒక 4 సందేశాలు ఇక్కడ దేవదూతలు ఇచ్చినట్లు మనకు కనబడతాం. ఒకటి, అందుకతడు కలవరపడుకుడి. ఏమంటా ఉన్నాడు? కలవర పడుకుడి. దీనిని ఏమన్నారంటే పునరుత్థానములో సమాధాన సందేశం. నెంబర్ 1, పునరుత్థానములో సమాధాన సందేశం. అలాగే అక్కడ ఆయన లేచి ఉన్నాడు, పునరుత్థానములో శక్తి సందేశం. అలాగే మూడవదిగా ఇక్కడ లేడు, మరి ఎక్కడ ఉన్నాడంటే అక్కడ పునరుత్థానములో సామర్థ్యపు సందేశం. పునరుత్థానములో సామర్థ్యపు సందేశం. అలాగే 7వ వచనంలో మీరు ఆయనను చూతురనియు పునరుత్థానములో వాగ్దానపు సందేశం మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ప్రత్యేకమైనది. అయితే అనేకమైన తప్పుడు సిద్ధాంతాల ద్వారా పునరుత్థానం మీద బురద జల్లాలని నేటి క్రైస్తవేతరులు ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రైస్తవుల్ని ఆయన నియంత్రణలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని కాపాడుతూ సర్వసత్యంలోకి నడిపిస్తూ ఆయన తన యొక్క రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మనం చూస్తా ఉన్నాం. ఆయనకు ఎవరైతే ఆయన యొక్క నియంత్రణలో ఉన్నారో వారు ఆయన రాజ్యం ప్రకటించడానికి ఆయన శక్తి చేత, ఆయన ఆత్మ చేత, వాగ్దాటి చేత, వాక్య శక్తి చేత దేవుని యొక్క సువార్తను ప్రకటించి క్రీస్తు రాజ్యాన్ని కట్టడానికి అనేక మంది కారకులవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవదూతలు గొప్ప సందేశం ఇస్తా ఉన్నారు అన్నమాట. ఏమంటా ఉన్నారు? కలవరపడుకుడి అని తెలియచేస్తా ఉన్నారండి. ప్రియమైన సోదరి సహోదరులారా, వారిలో కలవరం ఉందన్నమాట. అక్కడ ఉన్న స్త్రీలలో కలవరం ఉంది, వారిలో భయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకములో అనేకమైన బోధనలు బోధించాడు. ఆయన బోధన మీద వారు సరిగ్గా నమ్మకం ఉంచలేకపోయారు అన్నమాట. కొందరు విశ్వాసం ఉంచారు, అయితే వారిలో సంపూర్ణమైన నమ్మకం లేకపోయింది. అందుకే వారిలో కలవరం ఏర్పడింది. కలవరం అనేది మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, మన దేవుడు యావత్ బాధలో ఆయన బాధను దేవుడిగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. చదువుకుంటే లేఖనములో 63వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వచనం, 63వ అధ్యాయము 9వ వచనం, 63:9 మనం చదువుకుంటే వారి యావత్ బాధలో ఆయన బాధను నేను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను అని మనం చూస్తున్నామని. ఆయన బాధల్లో బాధపడేవాడు, వారి యొక్క దుఃఖాలలో ఆయన దుఃఖపడేవాడు. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఆత్మలో కలవరపడి. ప్రియమైన సోదరి సహోదరులారా, మనము బాధపడితే ఆయన నవ్వేవాడు కాదు, మనము సంతోషిస్తే ఆయన దుఃఖపడేవాడు కాదు.
ఆయన శాడిస్ట్ కాదనమాట. మన దేవుడు, మన పునరుద్ధరణ యేసు క్రీస్తు వారు, ఆయన మన మీద ప్రేమ కలిగినవాడు. మనం బాధపడితే బాధపడేవాడు, మనం సంతోషపడితే సంతోషపడేవాడు, మనం కన్నీరు గారిస్తే ఆయన కన్నీరు గార్చేవాడు, మన కలవరపడితే మన కలవర నిమిత్తం ఆయన హృదయంలో కలవరపడేవాడు. అందుకే తెలియచేస్తామన్నా, వారిలో కలవరం యేసు క్రీస్తు వారు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి వారి యొక్క ఆలోచన ఏంటంటే, రోమా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల నుంచి నేను మమ్మల్ని విడిపిస్తాడు అని వారి యొక్క నమ్మకం అన్నమాట. అయితే యేసు క్రీస్తు వారు సడన్ గా అక్కడ మనం చూస్తే రోమీల చేత ఆయన సిలువ వేయబడి ఆయన ఆత్మను అప్పగించి ఆ యొక్క సమాధిలో పెట్టబడడం చూస్తాం. వారు చాలా కలవరంలో ఉన్నారనమాట. ఈయనేంటి మమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటే, రోమా ప్రభుత్వం నుంచి విడిపిస్తాడు అనుకుంటే, ఈయన మా రాజు ఓసన్నా అని కేకలేసాం కదా, ఈయన సమాధుల్లో పడుకున్నాడు అని వారు కలవరంలో ఉన్నారు. అయితే ఆ కలవరం నుంచి విడిపించేవాడు అనమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన కలవరానికి కారణం మొట్టమొదటి వారిలో ఉన్న అనాలోచన. అందుకే వారి కలవరం నుంచి తొలగించడానికి అక్కడ దూత తెలియజేస్తా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి నేరుగా పొందుకున్న వర్తమానం దేవదూతలు ప్రజలకు తెలియజేసేవారు అన్నమాట, పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా. అయితే ఆ యొక్క దూత తెలియజేస్తా ఉన్నాడు, వాళ్ళలో కలవరం ఉంది. ఆ కలవరపడే సమయంలో కలవరపడుకుడి అని తెలియజేస్తున్నట్లు మనం చూస్తామన్నా. వారి యొక్క రక్షణ, వారి యొక్క ఆలోచన ఏంటంటే, వారి యొక్క రక్షణ కేవలం ఆ రోమా ప్రభుత్వం నుంచి, రోమా సైనికుల నుంచి రక్షణ పొందాలి, ఏదే మా రక్షకుడు అని ఆలోచన చేశారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రణాళిక, ఆయన యొక్క అనాదికాల సంకల్పం, ఆయన యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే, వారిని సంపూర్ణంగా వారిని పాపం నుంచి విమోచించాలని, ఆ యొక్క పాపం యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి వారిని దేవుని కొరకై సిద్ధపాటు చేయాలని ఆయన కలవరీశ్వరుడు ఆయన మరణించి సమాధి చేయబడ్డాడండి. అదే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చదువుకుంటాం అన్నమాట. 7వ అధ్యాయం 25వ వచనం చివరి మాట, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన జీవించుతున్నాడు నిరంతరం. అయితే వారిని సంపూర్ణంగా రక్షించుటకు శిలువ మరణం, అలాగే ఆయన యొక్క పునరుత్థానం ద్వారా ఆయన సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడండి. రెండవదిగా వారి యొక్క కలవరానికి కారణం ఏంటంటే, అది హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14-15 వచనం, మానవుని యొక్క కలవరానికి కారణం అక్కడ మరొక కారణం తెలియజేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు తీసిన వారు చదువుతారా? ఆ మరణ భయం చేత వారి యొక్క కలవరానికి కారణం రెండవది మరణ భయం. ప్రతి ఒక్క మానవుణ్ణి మరణం అనేది భయాన్ని తీసుకొస్తా ఉంది. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎంత జాగ్రత్త పడుతూ ఉన్నామో మనం చూస్తా ఉన్నాం. చిన్న పిల్లలు కూడా రోడ్డు మీద ఏదైనా గాడిద వచ్చినా, గుర్రం వచ్చినా వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కాలు పట్టుకుంటారు అనమాట, వెంటనే అత్తుకుంటారు. కారణం చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్దవాని వరకు మరణ భయం. కనుక ఈ మరణ భయం చేత మానవుడు కలవరంలో ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, మరొక కారణం, కలవరానికి కారణం ఏంటంటే, అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇక్కడ గొర్రెల గురించి తెలియజేస్తా ఉన్నాడు. గొర్రెలు మనమే. అయితే వాటికి నిత్య జీవాన్ని గురించి కలవరం మానవునికి. నరకమా పరలోకమా, నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానా లేకపోతే పరలోకానికి వెళ్తానా? ప్రతి ఒక్క మత గ్రంథాల్లో ప్రతి ఒక్క మానవుడు అనేక విధాలుగా ఈ మరణ భయం చేత, అలాగే నిత్య జీవం పొందుకుంటానా లేదని
అనే యొక్క భయం చేత మానవుడు కలవరపడుతా ఉన్నాడు. అందుకే తెలియజేస్తా అన్నాడు, ఓ సలోమి, ఓ మరియా, మీరు కలవరపడవద్దు. మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించే ఈ పునరుత్థాన దినములో సందేశం ఏంటంటే కలవరపడవద్దు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధానాన్ని అనుగ్రహించేవాడు మన జీవితంలో. ఇంకా కలవరానికి, మరణ భయానికి, అలాగే మనం నరకం పోతామనే భయం లేకుండా మన జీవితంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. కానీ పునరుత్థానాన్ని యొక్క ఆచారంగా ఆయన పుట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడని ప్రతి సంవత్సరం ఆయన్ని పుట్టించడం, ఆయన్ని చంపేయడం, ఆయన తిరిగి లేపడం, ఆ విధంగా ఇంటెలెక్చువల్ ఫెయిత్ మనలో లేకుండా ప్రభు కొరకై మనం జీవించే వారంగా ఉండాలండి. అక్కడ తెలియజేస్తా ఉన్నాడు దూత, కలవరపడుకుడే అంటా ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు అనే సందేశాన్ని, రెండవ సందేశాన్ని వినిపిస్తా ఉన్నాడండి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. కనుక ఇది శక్తివంతమైన సందేశం, పునరుత్థాన శక్తి తెలియజేస్తా ఉందండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి నేటి ఖాళీగా ఉన్నది. ప్రపంచంలో ఉన్న అందరి సమాధులు మూయవేయబడ్డాయి. సమాధులన్నీ ఎముకలతో నిండి ఉన్నాయి, సమాధులన్నీ దుర్వాసనతో నిండి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సమాధి నేటి ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వారికి సందేశాలు ఇస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. ఆ సందేశం మానవానికి ఎంతో అనేకమైన ప్రయోజనాలు తీసుకొచ్చినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన తిరిగి లేవడం ద్వారా కలిగిన ప్రయోజనాలు మనం అట్లా త్వరగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు క్షమాపణ తీసుకొచ్చిందండి. నెంబర్ 1, ఆయన యొక్క తిరిగి లేవడం ద్వారా మనకు క్షమాపణ తీసుకుని వచ్చింది. పునరుద్ధార శక్తి మనకు క్షమించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడండి. నిజంగా అటువంటి శక్తిని ఆయన మనకు తీసుకొని వచ్చాడు. లేఖనాల్లో మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, ఇదే 103వ కీర్తనలో 12వ చరణంలో, ఆ తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన అతిక్రమములను ఆయన దూరపరిచాడు అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. పునరుద్ధార శక్తి ఆయన క్షమించే విధంగా ఉందండి. క్షమాపణ తీసుకొని వస్తా ఉంది. క్షమాపణ ఎంత గొప్పదంటే, తూర్పు పడమరకి ఎవరైనా లెక్క కట్టమంటే ఎవరు కూడా లెక్క కట్టలేరు. అంతగా మన అతిక్రమాల్ని దూరపరిచాడు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవించడం ద్వారా మన అతిక్రమాలు దూరపరిచినట్లు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన మన పాపములు వీపు వెనుక తట్టు వేసేవాడని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మన పాపాలని ఒక్కసారిగా మూట కట్టి వీపి వెనక తట్టు ఆయన విశ్లేషించినట్లుగా లేఖనాలు తెలియజేయబడతా ఉన్నాయి. పునరుద్ధార శక్తి మన పాపాలని విసిరివేసే విధంగా చేయబడ్డాయి. మూడవది అక్కడే ఆయన క్షమాపణ తెచ్చింది. అయితే ఆ పునరుద్ధార శక్తి మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో సముద్ర అగాధములో పడవేసినట్లు మనం చూస్తా ఉన్నాం మన అపరాధాలు, పాపాలు. ఆయన సముద్ర అగాధం, ఎవరు కూడా సముద్రంలో అగాధానికి వెళ్ళిన ఏ మానవుడు లేడు. అయితే అంత దూరముగా, అంటే అంత డీప్ సీలో మన యొక్క పాపాలని వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయన పునరుద్ధార శక్తి ఎంత గొప్పదో లేఖనాలు తెలియచేయబడతా ఉన్నాయండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరను మీ పాపాలు అని తెలియజేస్తా ఉన్నాడు. కనుక పునరుద్ధాన శక్తి మనకు క్షమాపణ తీసుకొచ్చింది. ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు అని తెలియజేస్తా ఉన్నాడండి. నిజంగా ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకునేవాడు కాదు మన పాపాలని. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఆయన వారి పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకునేవాడు. వారి పాపాలు ఆయన మర్చిపోయాడు. అయితే దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మన జీవితంలో ఆయన
దేవాది దేవుడు ఆయన మనల్ని క్షమించాడు, కానీ మనల్ని మనం క్షమించుకోలేము. అలాగే మన పక్కనున్న ఇతరుల్ని క్షమించలేము. అదే దౌర్భాగ్యం అన్నమాట. యేసుక్రీస్తు నమ్ముకున్నాం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధార శక్తి చేత మనం క్షమాపణ పొందాం, కానీ మనల్ని మనం క్షమించుకోలేకపోతా ఉన్నాం, ఇతరుల్ని క్షమించలేకపోతా ఉన్నాం. ఎంత పునరుద్ధార శక్తికి మనం విలువ తీసుకురావాలి, కానీ విలువను పోగొట్టే వరంగా మన జీవితాలు ఉండకూడదు. ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఉన్నారనమాట. వారు చక్కగా ఆ ఊరిలో జీవిస్తా ఉన్నారు. అయితే భర్త గవర్నమెంట్ డ్యూటీ వర్క్ చేస్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న ఒక పడుచువాడు మాటి మాటికి ఆమెను చూస్తా ఉన్నాడు. అయితే ఆ యొక్క భర్త వచ్చినప్పుడు ఆ స్త్రీ చెప్తా ఉందన్నమాట, ఏమండి మనం ఇక్కడ ఉండొద్దండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి మాటి మాటికి హెరాస్మెంట్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ వద్దండి అని చెప్తా ఉన్నాడు. అయితే ఆ మాటలు పట్టించుకోకుండా భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. వచ్చేపాటికి భార్య ఏడుస్తా ఉంది. ఏందమ్మా ఇలా ఏడుస్తున్నావు అంటే, నీకు చెప్పే కదా ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ నన్ను పాడు చేసాడు వ్యక్తి అని తెలియజేస్తూ ఉంది. అయితే వ్యక్తి లోపలికి వెళ్ళి, అమ్మా నీవు ఇష్టపూర్వకంగా తప్పు చేయలేదు కదా, అయితే నేను క్షమిస్తా ఉన్నాను, నేను క్షమిస్తా ఉన్నాను. నేను డ్యూటీకి వెళ్ళి అక్కడ అన్ని సిద్ధపాటు చేసుకొని వచ్చిన తర్వాత మనం ఊరు చేంజ్ అవుదాం అని వెళ్ళేపాటికి మరలా రెండవ రోజు ఆయన డ్యూటీకి వెళ్ళాడు, మరలా తిరిగి వస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చేపాటికి ఆ ఇంటి లోపల మధ్యలో ఆమె ఉరేసుకొని చనిపోయిందండి. ఆ వ్యక్తి క్షమించాడు, కానీ ఆమె తాను క్షమించుకోలేకపోయింది, ఉరేసుకుంది. ఇస్కరియోతు యోధ కూడా ఉరేసుకున్నాడు అన్నమాట. ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా ఇటువంటి సన్నివేశాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అలాగే ఇలాంటి కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే పునరుద్ధాన శక్తి చేత ఆయన మనల్ని క్షమిస్తా ఉన్నాడు కనుక కొన్ని అపరాధాలు చేసినప్పుడు ప్రభు దగ్గర ఆయన క్షమించేవాడు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా చేసేవాడు కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన క్షమించేవాడు కనుక క్షమాపణ పొందిన మనం ధైర్యంగా ఉండాలి. అదే చెప్తా ఉన్నాడు, పునరుద్ధాన శక్తి ధైర్యాన్ని జయాన్ని తెచ్చినట్లుగా లేఖనం తెలియజేస్తాం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో మనం చదువుకుందాం. 15వ అధ్యాయం 55వ వచనం చదువుతారా? తీసిన వారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామని. యేసు పునరుద్ధాన శక్తి పాపం మీద జయం తెచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసు యొక్క పునరుద్ధాన శక్తి పాపం మీద జయాన్ని తీసుకొని వచ్చింది. ఎంత గొప్ప శక్తిని! ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ కనుక మరణము చేత భయం పడేవారికి, మరణము చేత ఆ మరణం యొక్క కబంధ అస్త్రాలకి ఆ భయపడే వారికి, ధైర్యం చెడిన వారికి, కలవరపడే వారికి తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ కనుక పాపము మీద జయాన్ని తీసుకొచ్చినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తామని. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పునరుద్ధాన శక్తి గురించి 3వ అధ్యాయము 18వ వచనం సహాయకరంగా చదువుకుందాం. 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 18వ వచనం చదువుదాం సహాయకరంగా. మనం అందరమును ముసుగులే ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థములే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ యొక్క అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రియమైన సోదరి సహోదరులారా, పునరుద్ధాన శక్తి మళ్ళీ ఏం చేస్తా ఉందంటే ఆయన పోలికలోనికి తీసుకొని వస్తా ఉందన్నమాట. నిజంగా ఎంత గొప్ప సందేశం అండి. ఆయన లేచి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన లేవడం ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా ఆయన మనల్ని క్షమాపణ తీసుకొని వచ్చింది, పాపం మీద జయాన్ని తీసుకొని వచ్చింది. అలాగే పునరుద్ధాన శక్తి దినదినము ఆయన క్రీస్తు యొక్క స్వరూపంలోకి ఆయన మనల్ని మారుస్తా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. మరి తెలియచేస్తా ఉన్నాడు, ఓ సలోమి, ఓ మరియా, అక్కడ వారికి తెలియచేస్తున్న విషయం ఏంటంటే ఆయన లేచి ఉన్నాడు అంటా ఉన్నాడు. మూడవదిగా ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఇక్కడ పునరుద్ధాన శక్తి సామర్థ్యాన్ని తీసుకొస్తా ఉంటారు. ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు ఆయన?
ఈయన ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన అక్కడ లేడు. ఆ తర్వాత అందరికీ కనబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు అనమాట. ఒక మాట చెప్పాడు అక్కడ, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు వెళ్ళి రావాలి అని తెలియజేస్తాడు. అక్కడ మరియాకు తెలియజేసినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత వారు ప్రయాణమై ఆ శిష్యులు తెలియజేస్తానికి వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి మార్గములు ఎదురైనట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి మార్గములు ఎదురైనప్పుడు ఆయన పాదాలు మ్రొక్కిరి. అక్కడ వర్షిపుడ్ అని రాయబడింది అనమాట. వారు మ్రొక్కినట్లు లేఖనాలు తెలియజేస్తామని. ఆ తర్వాత ఆ శిష్యులు కనబడడం, ఆ తర్వాత ఆయన అనేక మంది కనబడి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అయితే ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన లేఖనం తెలియజేస్తా ఉంది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం సహాయకరంగా చదువుకుందాం. 7వ అధ్యాయము 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడంట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన కొరకాయ. ప్రియమైన సోదరి సహోదరులారా, నా కొరకు ప్రార్థన చేసేవారు ఎవరు లేరండి అని నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. నన్ను పట్టించుకునేవారు లేరండి, నన్ను నా జోలు పట్టించుకునేవారు లేరండి, నన్ను పలకరించేవారు లేరండి, నా బాగోగులు చూసేవారు లేరండి, నా కొరకు ప్రార్థన చేసేవారు లేరండి అని బాధపడవలసిన పని లేదండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన నీ కొరకై విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. విజ్ఞాపనకర్తగా నీ కొరకై ప్రార్థన చేసే ఆయన నిరంతరం ప్రార్థన చేస్తున్నారు అనమాట. మనమైతే ఒక గంట చేస్తాం, ఆ తర్వాత అబ్బా అయ్యా అమ్మ అని పక్కెళ్ళిపోతాం అనమాట. కానీ ఆయన నిరంతరము మన కొరకై విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, కానీ ఆయన తండ్రి కుడిపార్శ్వాన విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త కనుక ఆ శిలువ మరణ పునరుత్థానం మనకు సామర్థ్యాన్ని తీసుకొచ్చిందనమాట. ఒక గొప్ప ధైర్యం తీసుకొచ్చిందనమాట. నా కొరకై నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకై ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. నన్ను పాపం నుంచి ఆయన తప్పిస్తా ఉన్నాడు. పాపంలో పడకుండా నన్ను కాపాడుతా ఉన్నాడు. నా ప్రతి ఒక్క ప్రయాణములో సాధారణ శక్తుల చేత నేను పడిపోకుండా, యాక్సిడెంట్లు కాకుండా అనేకమైన విధాలుగా నేను తప్పించబడుతా ఉన్నాను. ఒక ఎబిలిటీ, ఒక సామర్థ్యం, ఒక ధైర్యం దేవుడు మనకు తీసుకొస్తా ఉన్నాడండి. ఆయన ఇక్కడ లేడు. రెండవదిగా అక్కడే మనం చదువుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అక్కడే ఆయన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడని 1వ వచనంలో తెలియజేయబడతాం. కనుక ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. కనుక శిలువ మరణ పునరుత్థానం మనకు తీసుకొచ్చే సామర్థ్యం ఏంటంటే ఆయన మనకు ఉత్తరవాది. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. నిజంగా సాతాను ఎదుట సాతాను వస్తా ఉన్నాడు. ఇదిగో నీ కుమారుడు అన్నావు కదా, ఇదిగో నీ కుమార్తె అన్నావు కదా, ఆమె పాపంలో పడింది, ఆమె పాపం చేస్తా ఉంది, నీ కుమారుడు పాపం చేస్తా ఉన్నాడు అని ప్రతిరోజు మన నిమిత్తమై వాడు నేరారోపణ చేస్తా ఉండగా ఆయన మన కొరకై ఉత్తరవాదిగా ఉన్నాడు. మన కొరకై చర్చిగా అక్కడ ఆయన మన కొరకై తండ్రి ఎదుట వాదించడానికి ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, నా కుమారుల నిమిత్తం, వారు చేసే పాపముల నిమిత్తం, వారి అందరి పాపాల నిమిత్తం, జరిగిన పాపాల నిమిత్తం, అలాగే జరుగుతున్న పాపాల నిమిత్తం, అలాగే పుట్టబోయే వారి పాపాల నిమిత్తం, అందరి పాపాల నిమిత్తం, వారు చేసే పాపాల నిమిత్తం నేను కలవరి శిలువలో నా రక్తమంతా కాచి సమాధి చేయబడి తిరిగి లేచాను అని తండ్రి ఎదుట ఆయన ఉత్తరవాదిగా మన పాపాలను క్షమించేవాడుగా, మనల్ని తాను హత్తుకునేవాడుగా, తన చాటుగా దాచుకొని ఆయన పరిశుద్ధ దేహములో, మహిమా దేహములో మనల్ని వెనక ఉంచుకొని ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసి మన తరపున ఆయన వాదించేవాడుగా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప ఉత్తరవాది మనకు కలిగి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మన యొక్క చిన్న చిన్న పొరపాట్లు బట్టి మనం నిందించేవారు ఉంటారు, మనల్ని అవమానపరిచేవారు ఉంటారు, మనల్ని విమర్శించేవారు ఉంటారు. కానీ మన పక్షాన మన ధైర్యము నుండి
ప్రియమైన సోదరి సహోదరులారా, మన పక్షాన మన ధైర్యము నుండి మన వైపు వాదించేవాడు. ఈ లోకంలో కొన్నిసార్లు లోకంలో కొన్ని విషయాల నిమిత్తం జడ్జిలను ఆశ్రయించినప్పుడు, అక్కడ ఉన్న న్యాయవాదులను ఆశ్రయించినప్పుడు వారు మనల్ని వాదిస్తారని మన దగ్గర అనేకమైన సొమ్ము తీసుకొని కొన్నిసార్లు న్యాయం చేయలేకపోవచ్చు. కానీ మన ఉత్తరవాది మన పక్షాన ఆయన న్యాయం చేసేవాడు, మన పక్షాన వాదించేవాడు. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయి ఉన్నాడు. కనుక సిలువ పునరుద్ధాన శక్తి, పునరుద్ధానం అనేది మనకు గొప్ప విజయాన్ని, గొప్ప సామర్థ్యాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా అంటూ ఉన్నాడు, మరియా, సలోమి, ఆయన ఇక్కడ లేడు. అయితే మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయనను చూతురు వారు చూశారు, ఆయనను చూతురు అని లేఖనం తెలియజేస్తాం. ఒక వాగ్దాన సందేశాన్ని అక్కడ దేవదూత ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఒక వాగ్దాన సందేశం వారికి ఇస్తా ఉన్నాడు. మీరు భయపడవలసిన పని లేదు, మీరు కలవరపడవలసిన పని లేదని ఒక వాగ్దానం తెలియజేస్తా ఉన్నాడు. ఆ దేవదూత ఇచ్చే సందేశం వారిని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. దేవదూత సందేశం వారికి సమాధానం ఇచ్చింది. దేవదూత సందేశం వారికి పునరుద్ధార శక్తిని అనుగ్రహించింది. దేవదూత సందేశం వారికి సామర్థ్యాన్ని అనుగ్రహించింది. దేవదూత యొక్క సందేశం వారికి వాగ్దానాన్ని అనుగ్రహించిందండి. వారు చూచారు ఆయన్ని. అలాగే మనకు కూడా వాగ్దాన సందేశం ఏంటంటే ఆయన మనం చూడబోతా ఉన్నాం. మనం కలవరపడవలసిన పని లేదు. చూడకుండా నమ్మిన వారు ధన్యులు. కనుక ఆ రోజు మనం లేకపోయినా సిలువేసిన రోజు కేవలం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మరలా రాబోతా ఉన్నాడు. ఆయనను మనం చూడబోతా ఉన్నాం. అదే లేఖన గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. చదువుతారా తీసిన వారు? 4వ అధ్యాయము 16వ వచనంలో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఆయన పరలోకం నుంచి మరలా రాబోతా ఉన్నాడు. మృతులైన వారు మొదటి లేతురు. ఆ ప్రకారమే సజీవులుగా ఉన్న మనము ఏకముగా ఆయనతో కూడా కొనిపోబడము. కనుక ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన ఎదుర్కొనిపోతా ఉన్నాం. ఆయన కన్నులారా మన నేత్రాలు ఆయనను మనం చూడబోతా ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన్ని చూడబోతా ఉన్నాయి. అందుకే లేఖనం తెలియజేస్తా ఉంది, ఆయన్ని మనం చూడబోతా ఉన్నాం. వాగ్దాన సందేశం ఆయన మనం చూడబోతా ఉన్నాం. అయితే అక్కడ ఆయన రాబోతున్న సమయంలో కూడా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో, దయచేసి నేను త్వరగా ఒక 2 నిమిషాలు ముగిస్తాను, టెన్షన్ పడవద్దు. 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును అనెను. ఆమేన్. కనుక ఆయనను ప్రతి వారు చూడబోతా ఉన్నారు. మనం మాత్రమే కాదు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వారు కూడా చూస్తారు. అక్కడ అనేక మంది నమ్మని వారు అతం చేయబడతారు. కానీ యేసుక్రీస్తు నమ్మిన వారు ఆయనను చూడబోతా ఉన్నారు. అలాగే సిలువేసిన యూదులు కూడా చూసి, అయ్యో ఈ యేసుక్రీస్తున ఆయన మీద నేరారోపణ చేసి, ఈ యేసుక్రీస్తున మనము సిలువేసింది, ఈ యేసుక్రీస్తున క్రూరముగా అన్యజనులైన రోగులకు అప్పగించి చంపింది అని వారు రొమ్ము కొట్టుకుంటారండి. కనుక ఆ దినం మన కొరకై ఎదురుగా ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఈ పునరుద్ధార దినములో ఈ సందేశాలు మన హృదయంలో దాచుకొని ప్రభు కొరకై ఆ సమాధాన సందేశం ద్వారా మన జీవితంలో, మన కుటుంబంలో, ఈ సమాజంలో చక్కగా మనం సమాధానం పొందుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే రెండవదిగా ఆ పునరుద్ధార శక్తి చేత ఆ పాప క్షమాపణ గురించి, పాపం నుండి వచ్చిన జయాన్ని గురించి మనం ఇతరులకు ప్రకటించి అనేక మందిని శక్తివంతులుగా తయారు చేయడానికి, అనేక మంది మరణ భయము చేత, కలవరము చేత, పాపం చేత భయములో ఉన్న వారిని మనము, ఆ మరణాధ్యాయ లోయలో ఉన్న వారిని, ఆ యొక్క సాతాను కట్లకు
వారు లొంగిన వారి కట్లు విడిపించే విధంగా, వారిని ఆ యొక్క భయం చేత ఉన్న వారిని విడిపించే విధంగా ప్రభు కొరకై, వారి కొరకై మనము సువార్త ప్రకటించి వారికి ధైర్యాన్ని తెచ్చే విధంగా ఆ శక్తిని గురించి మనం ప్రకటించే వారంగా ఉండాలి. మూడవదిగా అక్కడ సామర్థ్యాన్ని మనం తీసుకొని వచ్చి ఉండగా ఆ సామర్థ్యం గురించి మనము హృదయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సామర్థ్యం మన కొరకై విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన కొరకై ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం తలుచుకుంటూ ఈ భూమి మీద ధైర్యంగా, ప్రోత్సాహంగా ప్రభు కొరకై జీవించడానికి ముందు కొనసాగుదాం. నాలుగవదిగా మరొక సందేశం ఏంటంటే వాగ్దానాన్ని పట్టుకొని ప్రభుని చూస్తామని ఒక నిరీక్షణ కలిగి ప్రభు కొరకై, ఆయన కొరకై జీవించడానికి, ప్రభు కొరకై సిద్ధపడటానికి, ప్రభు కొరకై ఆయత్తపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగలడు. మంచిది, పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తారు.